Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. సచివాలయాన్ని తాకట్టు పెట్టి ప్రభుత్వం 370 కోట్లు అప్పు తెచ్చిందన్న వార్తపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఇష్యూపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏపీకి 4 లక్షల కోట్ల అప్పు ఉంది. అందులో 2,50,000 కోట్ల అప్పు చంద్రబాబు హయాంలో జరిగింది. 1,50,000 కోట్ల అప్పు జగన్ చేశారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంక్ లోన్ ఇస్తుందా అంటూ ప్రశ్నించారు. ఫలానాదే తాకట్టు పెట్టాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉందా అంటూ నిలదీశారు. సచివాలయం ఏమైనా చంద్రబాబుదా అని కొడాలి నాని మండిపడ్డారు. సచివాలయం తాకట్టు అంశంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సచివాలయం తాకట్టు పెట్టడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు అని అన్నారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా అని ప్రశ్నించారు. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని అని అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే సచివాలయాన్ని తాకట్టు పెట్టారన్న వార్తలపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. రాష్ట్ర సచివాలయంలోని 5 భవనాలు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకుల నుండి ఏపీ సిఆర్టీఏ ఇలాంటి రుణం పొందలేదు. రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ నుంచి ఏ విషయమై ఏపీ సిఆర్టీఏకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపింది. ఈ కథనం రాసిన పత్రికపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. సచివాలయం తాకట్టు పెడితే తప్పేంటి? ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులు రుణాలు ఇస్తాయా అని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అనడంపై అయోమయ పరిస్థితి ఏర్పడింది. అసలు సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదని ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మరి తాకట్టు పెడితే తప్పేంటని ఆ పార్టీకి చెందిన నేతే ప్రశ్నించారు. దీంతో అసలు సచివాలయం తాకట్లో ఉందా లేదా అనేది తెలియక అనలిస్టులు తర్జనభర్జన పడుతుంటే, తాకట్టు గురించి ఆ పైవాడికే తెలియాలి అని సామాన్యులు దేవుడిపై భారం వేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. దాంట్లో 2,50,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. 4 లక్షల రూపాయల్లో 2,50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటరియట్ అని బాబుగడి సొత్తా, చంద్రబాబు బాబుగడి సొత్తా, ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు. అది ప్రభుత్వ ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదోటి మార్టిగేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటరియట్ పెట్టేశారు. సెక్రటరియట్ ఎంత? 10 ఎకరాల పొలం. దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత? 10 కోట్లు, లేకపోతే ఎకరం 20 కోట్లు ఉంటుంది, 2 కోట్లు ఉంటుంది, 20 కోట్ల ఆస్తి. ఒక సచివాలయమే పెట్టారా? నువ్వేం పెట్టలేదా గతంలో?